వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగార్జునకు హైకోర్టులో ఊరట, కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు. ఎజెన్షియా ప్రమాదంలో బాధితులకు వైసీపీ ఆర్థిక సహాయం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు, చెరువు బఫర్ జోన్లో కాలేజీల నిర్మాణం. కూటమి అభ్యర్థి లేకపోవడం వల్లే బొత్స గెలిచారు, విష్ణుకుమార్ రాజు కౌంటర్. 2 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం, రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు. హైదరాబాద్ మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటా అన్నట్లుగానే హైకోర్టులో కూల్చివేతలు వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. హైడ్రా అధికారుల వాదనపై సంతృప్తి చెందిన ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కూల్చివేతలపై స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరించి ఎన్ కన్వెన్షన్ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం సరికాదని నాగార్జున వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎజెన్షియా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వైసీపీ పార్టీ తరపున 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. గాయపడ్డ వారికి ₹1,00,000 ప్రకటించినట్లు వైసీపీ తరపున ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఎక్కడ బాధితులు ఉంటే అక్కడ స్థానిక నాయకత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. అనకాపల్లిలో బాధితుల పరామర్శకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలపై ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణం భరోసా కల్పించడంలో టీడీపీ నాయకత్వం వైఫల్యాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మీద స్థాయి మరిచిపోయి చేస్తున్న విమర్శలు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని బొత్స వెల్లడించారు. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మీ అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి మరి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹5 లక్షల వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళు చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే
ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఆరోపించారు. దీనితో పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కేసు నమోదైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్లే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గెలిచారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇందుకు గాను కూటమి నేతలకు బొత్స ధన్యవాదాలు తెలిపి ఉంటే తాము హర్షించే వాళ్ళమని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ అన్నింటినీ దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజాధనంతో విశాఖలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని దుయ్యబట్టారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం స్పందించలేదని జగన్ అనడం దారుణమని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని విమర్శించారు. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.